సిచ్యువేషన్ ఇంకా వేరే తరాల్లో కూడా ఈ సిచ్యువేషన్ జరుగుతుందా, లేకపోతే గతంలో జరిగి ఉన్నదా, లేకపోతే ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు ఇది జరుగుతాకి సృష్టిలో ముందే ప్లానింగ్ జరిగి ఉన్నదా? ఎవరికైనా తెలుస్తుందా? ఆన్సర్ చెప్తారా అట్లా? ఇప్పుడు జరుగుతున్న ఈ విషయం ఇంతకు ముందు ఒకసారి ఎప్పుడైనా జరిగిందా? సృష్టిలో ఇది జరగాలని ఉందా, లేకపోతే మనం చేస్తున్నామా, జరుగుతుందా? ఎవరైనా చెప్పిపోతే హ్యాండ్ రైజ్ చేయండి. ఒకటి జరగాలి అంటే సార్ ప్రేమలత గారు చెప్తారు సార్. ఇవ్వండి, ఇవ్వండి. ప్రేమలత గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మాస్టర్. హలో, వినబడుతుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి. ప్రతి కార్యానికి కార్యకారణ సిద్ధాంతం ఉంటుంది సార్. ఖచ్చితంగా ఏది జరగాలన్నా కూడా ముందు కార్యకారణం ఉంటేనే అది జరుగుతుంది అని తెలుసు సార్. నాకైతే తెలుసుకున్నాను గురువుల ద్వారా. ప్రతి పనికి కూడా కార్యం జరగాలంటే కారణం ఉంటది అని. గుడ్. జ్యోత్స్నాదేవి గారు. జ్యోత్స్న గారు. ఇక్కడ ఏది జరగాలన్నా విశ్వంలో అక్కడ జరిగాకనే ఇక్కడ జరుగుతాయి సార్. ఓకే, గుడ్. ఓకే, గుడ్. ఓకే, థ్యాంక్ యూ. బాగా చెప్పారు, ఇద్దరు బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. అయితే సృష్టిలో ఏది జరగాలన్నా సరే ముందు ఒక చోట ఎక్కడ జరగాలి? విశ్వంలో క్రియేషన్ జరగాలి. విశ్వంలో క్రియేషన్ జరిగిన తర్వాత మనకి విశ్వానికి మన సూర్యకాంతి కింద పడతాకి నిమిష పడుతున్న టైం. కానీ మన క్రియేషన్ లెవెల్లో మన స్థితిని బట్టి క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, మన స్థితిని బట్టి క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. మనం అక్కడ క్రియేషన్ చేసి వదిలిన తర్వాత అది భూమి మీదకి వస్తాకి మన యొక్క శక్తిని బట్టి అది భూమి మీదకి వస్తుంది. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఇలాగే జరగాలని చెప్పేసి ఏదన్నా ఉంటాయా కొన్ని విషయాలు? ఎస్, ఉంటాయి. ఇలాగే ఉండాలని చెప్పి శాసించే వాళ్ళు ఎవరు? అది కూడా మనమే. అదేలాగా గతంలో అవి చేసి సగం సగం పనులు పెట్టేసి ఉన్నాం కదా, మళ్ళీ మనం వచ్చేదాకా జరగకూడదని చెప్పేసి మనం ప్రామిస్ చేసి వచ్చేసాం. అందుకే ఆ పనులు జరగకుండా అలా ఉండిపోయినాయి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాం? మళ్ళీ అయ్యే పనులు మళ్ళీ రిపీటెడ్గా చేస్తున్నాం. అంటే సృష్టిలో ఒక పని జరగాలి అంటే, ఏ పని జరగాలన్నా సరే మనం అంతకు ముందు జన్మలకి ఈ జన్మకి చాలా వరకు రిలేషన్షిప్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి, ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. ఉదాహరణకి ఒక ఊర్లో ఒక గుడి బాగా పాడైపోయింది. అసలు ఊర్లో ఎవ్వరు పట్టించుకుంటలేదు. ఎవడో ఒక అతను వచ్చాడు, చూశాడు, బాగా చేస్తాను, బాగా చేయించాడు. ఎందుకు చేశాడు? గతంలో చేస్తాను మాట ఇచ్చాడు కూడా వచ్చేసాడు అక్కడ, అంతే. మనం ఏమనుకుంటాం? అబ్బా, వేరే ఊరి నుంచి వచ్చేసాడు, వేరే ఊరి నుంచి చేయలేదు, ఆడ జన్మ తీసుకుని అందుకే వచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ కూడా మనం చేసే పని మనం ఏమనుకుంటాం అంటే మనం ఏదో చేసేస్తున్నాం మనం అనుకుంటాం, కానీ ఇవన్నీ కూడా గతం నుంచి మనం పెండింగ్ పెట్టుకున్న వర్క్స్ మళ్ళీ చేస్తున్నాం కొన్ని విషయాలు. తర్వాత ఇప్పుడు కూడా కర్మ కర్మ అంట. కర్మ అంటే ఐ మీన్ పర్టికులర్ కర్మ అంటే పని అంతే. కర్మ అంటే పని అంతే. అప్పుడు పెండింగ్ పెట్టుకున్న పనులన్నీ ఇప్పుడు చేస్తున్నాం అంతే. ఆ పెండింగ్ పని సరిగ్గా పని చేయకపోతే మళ్ళీ వస్తుంది అంతే. ఓకే, చాలా ఈజీ మెథడ్, ఏం కాదు. కర్మ అంటే పని. అక్కడ తప్పించుకున్నారా? ఇప్పుడు మీరు స్కూల్లో చదువుతున్నారు, ఈరోజు హోంవర్క్ ఇచ్చారు, కొన్నే చేశారు. రేపు పొద్దున ఏం చేస్తారు? టీచర్ ఏం చేస్తారు? రేపు పొద్దున మళ్ళీ హోంవర్క్ ఇస్తుంది. అప్పుడు ఈ కొన్ని కూడా యాడ్ అయ్యి ఈ కొన్ని కూడా యాడ్ అయ్యి ఇంకా ఎక్కువ అయిపోతుంది. జీవితం కూడా అంతే, హోంవర్క్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంకా భారం ఎక్కువ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే కొన్ని మాత్రమే మార్చి శక్తి కలుగుతుంది మనకి, అన్ని మార్చలేము. దైవ కార్యక్రమాలను మార్చలేము, దైవ శక్తుల్ని మార్చలేము,
కొన్ని కొన్ని స్థితులను మార్చలేము మనం. ప్రతి ఒక్కరు మనం అంటాం కదా, నేను క్రియేషన్ చేసేస్తాను, నేను ఇదంటే అది అయిపోతుంది అని చెప్పేసి అంటారు కదా. ఇవన్నీ కొన్ని మాత్రమే మార్చగలరు, అన్ని మార్చలేరు. ఉదాహరణకి ఒక ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి ఒకే స్తంభం మీద నిలబడ్డది. మీరు వెళ్ళిపోయి 4 స్తంభాలు కట్టేస్తారంటే కట్టలేరు. ఎందుకంటే ప్రణాళిక ఎలా సిద్ధమైంది అక్కడ? ఒకే స్తంభంతో ఉంటాకి అక్కడ విశ్వం నుంచి క్రియేషన్ జరిగింది అక్కడ. మీరు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? భౌతికంగా ఇంకా 4 స్తంభాలు ఉంటే గట్టిగా ఉంటుంది కదా అని మీరు అనుకుంటారు, కానీ ఉండదు. ఎందుకు అంటే అది విశ్వ ప్రణాళికలో అలా జరిగిపోయింది అక్కడ. ప్రతిదీ అంతే ఇక్కడ. అంటే దీనివల్ల మనకి అసలు మనకే ఈ రోజు క్లాస్ మాకు అవసరం లేని సబ్జెక్ట్ చెప్తున్నారు గణేష్ గారు, అసలు ఇవన్నీ మాకు సంబంధం లేదు కదా అని మీరు అనుకుంటే, ఎంతమంది అనుకుంటున్నారు అలాగా? హ్యాండ్ రైజ్ చేయండి బాగా. మాకు సంబంధం లేని సబ్జెక్ట్ చెప్తున్నారని చెప్పి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. పర్వాలేదు, హ్యాండ్ రైజ్ చేయండి, ఏమన్నా. ఇంకా ధైర్యంగా ఉండట్లేదు ఎవరికి, ఇంకా ధైర్యాలు రాలేదు. హ్యాండ్ రైజ్ చేయండి. ఇది మాకు సంబంధం లేని సబ్జెక్ట్ అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అంటే ఈ రోజు సృష్టిలో ఈ క్లాస్ వస్తా కూడా ఇదే కారణం. ఏంటి కారణం? ఎందుకు వచ్చాం మనం, ఏం చేస్తాకు వచ్చాము, ఏం చేస్తున్నాం. మనం ఒక పెండింగ్ వర్క్లు చేస్తాకు వచ్చాం. మనం పెండింగ్ వర్క్లు చేయకుండా మనం ఏం చేస్తున్నాం? ఇంకా నా భర్త, నా పిల్లలు, నా సంసారం అని చెప్పేసి ఈ డ్రామాలో పడుతున్నాం, కానీ అసలు విషయం మర్చిపోతున్నాం. మీరు ఈ జన్మలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి ఏంటో ముందు తెలుసుకోండి. అవి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న లగేజ్ దిగుతుంది. ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే నాకున్నాయి, చాలా ఉన్నాయి, మళ్ళీ కొత్తగా గణేష్ గారు ఏదో చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలంట, ఏదో సాధించాలంట, అదంట ఇదంట అంటున్నారు, ఎలాగ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇక్కడ ఈ పని మీరు పూర్తి చేస్తేనే ఇక్కడ సెట్ అవుతుంది. అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఏదైతే మీరు ఈ జన్మ తీసుకున్న పర్పస్ ఏంటో తెలుసుకుని ఆ పర్పస్ మీరు ఫుల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న బంధాల నుంచి విముక్తి వస్తుంది. బంధాల నుంచి అంటే బాధల నుంచి విముక్తి వస్తుంది. మీరు పడే ఆర్థిక వ్యవస్థ నుంచి విముక్తి వస్తుంది. రిలేషన్ పరంగా మీరు పడే ఇబ్బందుల నుంచి విముక్తి వస్తుంది. అంటే కార్యకార సంబంధాలు అంటే కార్యకార సంబంధాలు అంటే ఇందాక ఏదో ప్రేమలత గారు ఏదో చిన్న మాట కింద చెప్పేస్తారు, అది కాదు. కార్యకారణ సంబంధాలు. కార్యం ఉంది, కారణం ఉంది, సంబంధాలు ఉన్నాయి. కార్యం అంటే ఏంటి? పని. కారక అంటే దానికి సంబంధించిన పని. ఆ పని పూర్తి చేస్తేనే ఇక్కడ ఉన్న పనులన్నీ సెట్ అవుతాయి. ఇది తెలియక ఎవ్వరూ వింటలేదు నా మాట అసలు. నా అంత మంచోడు ఎవరు లేకపోయినా అసలు నాకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేదా, ది అది ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. అసలు పని ఏంటి? వచ్చిన పని ఏంటి? ఆ వచ్చిన పని ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో ఆ పని చేస్తున్నప్పుడు ఇక్కడ లగేజ్ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఈ రోజు క్లాసు. ఇప్పుడు దాకా నేను చెప్పిన క్లాసులో అన్నిటికన్నా ముఖ్యమైన క్లాస్ ఇది. ఎందుకో చెప్పరా? మీరు ఇప్పుడు ఏదైతే ఉన్న పరిస్థితి బాగుపడాలని మీరు అనుకుంటున్నారో దాని అంతటికీ ఇక్కడే మూలం ఉంది. ఆ మూలం ఏమిటి? పడుకునేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు కూర్చుని ఎంతసేపు చేస్తారో అంతసేపు మెడిటేషన్ చేసి, నేను ఈ జన్మ తీసుకునేటప్పుడు ఏ పనులు చేస్తాకొచ్చానో జీవిస్తే నేను సిద్ధంగా ఉన్న పనులు చేస్తానని చెప్పండి. వెంటనే పనులు చేస్తారు. మెల్లిగా వీలైనంత వరకు మీరు చేసుకుంటా వెళ్ళండి. ఆ పని చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న పనులన్నీ క్లియర్ అవుతాయి. అంతేగాని నాకు ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, నాకేమో ఇంట్లో రిలేషన్స్ బాగాలేదు, ఏది బాగాలేదు అని చెప్పేసి
ఇక్కడ వెతక్కండి, ఇదంతా డ్రామా ఇది. మీరు వచ్చిన అసలు పని ఏంటి అన్నది మీరు ఎప్పుడైతే తెలుసుకుని ఆ పని చేస్తాం మొదలు పెట్టారో ఇక్కడ ఉన్నాయన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇదే జీవిత సత్యం. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? పూర్తిగా మన యొక్క జన్మ రహస్యం తెలుసుకోవాలి. మనం ఎందుకు వచ్చాము, ఎలా తెలుసుకోవాలి? మనం అప్పుడెప్పుడు రాసిన డైరీ చెప్తే నిన్న జరిగింది తెలుస్తుంది. కానీ మరి జన్మ అంటే ఎప్పుడు తీసుకున్నది డైరీ లేదు, ఏం లేదు, అదెలా తెలుస్తుంది? ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలా కూర్చోవాలి, కప్స్ లా పెట్టుకోవాలి, ఇలాగా ఇలా కప్స్ లా పెట్టుకుని ఇలాగా మాకు చెప్పుల మీద పెట్టుకోవాలి. పెట్టుకుని ఏం చెప్పాలి? నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను చెప్పండి. కప్స్ లా పెట్టుకుని మాకు చెప్పుల మీద పెట్టుకోవాలి. ఈ విశ్వం యొక్క పని చేస్తాకి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఒక్క జన్మ రహస్యాన్ని, ఈ జన్మలో నేను చేయాల్సిన పనుల్ని గురువులు ఈరోజు ఈ సమయంలో నాకు తెలియజేస్తే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆ పని చేస్తాకి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. అంతే. ఓపెన్ యువర్ ఐస్. అంతే, అయిపోయింది. ఏదో రూపంలో చెప్తారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ ఆఫ్ యూనివర్స్, అంటే యూనివర్స్ కి మీకు కమ్యూనికేషన్ కావాలంటే పెద్ద పెద్ద మంత్రాలు గట్రా అవసరం లేదు. మీకు వచ్చిన భాషలో అడిగితే సరిపోతుంది. మీ అమ్మకి మీరు ఏమన్నా అడుగుతారా? మీ అమ్మతో మాట్లాడాలంటే మీకు ఏమన్నా మీకు వచ్చిన భాషలోనే మాట్లాడతారు మీ అమ్మతో. యూనివర్స్ కూడా అంతే, మీకు వచ్చిన భాషలో యూనివర్స్తో మాట్లాడితే యూనివర్స్ కూడా మీ మాట ఉంటుంది. దీనికి అఫర్మేషన్స్ పెద్ద పెద్ద వర్డ్స్ చదివేస్తాం, అది ఇది ఏం వస్తుంది? నాకు ఆ పని చేసి పెట్టామో, నేను ఈ పని చేస్తే సిద్ధంగా ఉన్నాను మీరు ఎప్పుడైతే చెప్పారో అది ఎవరి పని? వాళ్ళ పని, వాళ్ళ పెండింగ్ పెట్టిన పని. ఆ పని మీరు చేస్తే సిద్ధంగా ఉన్నప్పుడు మీ పనులు వాళ్ళు చూస్తారు. ఇది ముఖ్యమైన క్లాస్ ఈరోజు. దీనివల్ల మీకేం ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా మన యొక్క జన్మ రహస్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి. పర్పస్ ఏంటి, ఇంటికి వచ్చామన్నా తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే దానికి సంబంధించిన పెద్దది ఏదో ఇచ్చారు, అసలు మీకు మీ వల్ల జరగదు. అది చాలా పెద్దది చూపించారు మీకు, ఒక ప్రణాళిక. అది మీ వల్ల జరగదు. అప్పుడు ఏం చేయాలంటే దానికి కావాల్సిన వనరులు కావాలి, దానికి సంబంధించిన మనుషులు నాకు కావాలని చెప్పాలి. అప్పుడు దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి అటాచ్మెంట్ అవుతారు. లేదు అయినా సరే మీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ లేదు, దానికి సంబంధించిన నాలెడ్జ్ కావాలని చెప్తే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఎంప్లాయీని జస్ట్ ట్రైనర్ గా తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలో ఎలా జాయిన్ చేసుకుంటారో మన కూడా వాళ్ళు స్పిరిచువల్ గా జాయిన్ చేసుకుంటారు, ట్రైనింగ్ ఇచ్చి మరి జాయిన్ చేసుకుంటారు. మనకి ఏ విషయం తెలియకపోయినా సరే పూర్తిగా తెలియజేసి విశ్వం ఒక్క వర్క్ చేస్తాకి మనకి అవకాశం ఇస్తారు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తి సరౌండింగ్నెస్ లోకి రావాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. దేనికి? ధ్యానం చేస్తాకి, ధ్యానం దగ్గర నుంచి మెసేజెస్ తీసుకుంటాకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ ఇంతమంది ఉన్నారు క్లాస్లోనూ, నాగలక్ష్మి గారు ఆవిడ యొక్క డాగ్ కూడా వచ్చింది అంటుంది. అంటే ఆవిడకి కూడా కార్యకారణ సంబంధం ఉంది. ఆవిడ డాగ్ వచ్చి ఉంటుంది, నాగలక్ష్మి గారి డాగ్ క్లాస్ ఏంటంటే వచ్చి. అంటే విషయం ఏంటంటే దానికి సంబంధించిన పాయింట్ కూడా ఇక్కడ ఉంది. ఈ రోజు మనం చెప్పే క్లాసు అదేంటుంది. వాయిస్ వినిపిస్తుందా అమ్మా? ఓకే సార్. అంటే ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన విషయం కూడా ఉంది కాబట్టి ఈ రోజు మన ద్వారా వింటుంది అక్కడ. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది.
ఒక పని జరిగినప్పుడు అయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి, ఇదేంటి ఇలా చేసి అలా చేసిన, దానికి సంబంధించిన ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. దాని గురించి ఏంటంటే పూర్తిగా మూలాల్లోకి వెళ్తాక నేర్చుకోండి. ప్రతి దానికి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి, దానికి సంబంధించిన బలమైన కారణం ఏంటి, దాని మూల చైతన్యం ఏంటి, దాని యొక్క మూలం ఏంటి తెలుసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక మూలం ఉంటుంది. ఆ మూలం ఏంటి అన్నది మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో దాన్ని బట్టి మాత్రమే మనకి ఆన్సర్స్ వస్తాయి. మన యొక్క జీవితం ఒక రహస్యం తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, దాన్ని ప్రణాళికలోకి తీసుకురావాలి. అది ఎప్పుడైతే ప్రణాళికలో తీసుకొచ్చామో అప్పుడు మాత్రమే మనకు కావాల్సిన పనులు జరుగుతాయి. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇది మీరు ఛేదించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ అవసరం ఉందా లేదా? అవసరం ఉందా వాళ్ళు హ్యాండ్ రైట్ చేయండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా జరుగుతున్న పని గురించి కాకుండా, జరుగుతున్న సమస్యల గురించి కాకుండా పక్కన ఎన్ని పెట్టి దీని యొక్క మూలం ఏంటో తెలుసుకుంటాక ప్రయత్నించండి. దీని యొక్క చైతన్యం ఏంటో తెలుసుకుంటాక ప్రయత్నించండి. దీని రహస్యాన్ని తెలుసుకుంటాక ప్రయత్నించండి. పదే పదే ఒకటి రిపీట్ అవుతుందంటే అది మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. దానికి ఇంటర్నల్ లింక్ గా ఇంకొకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కార్యకారణ సంబంధాలకి చిన్న ఉదాహరణ చెప్తా. మన టీంలో శాలిని ఉంది కదా, శాలిని ఉంది కదా, శాలినికి ఆ ఒకసారి మేము రవీంద్రనాథ్ సార్, శ్రీదేవి మేడం వాళ్ళకి శ్రీచక్ర పిరమిడ్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెడితే మళ్ళీ వాళ్ళకి అది అయిపోయిన తర్వాత శాలిని పెద్దది కొనుక్కోవాలి, పెద్దది కొనుక్కోవాలి, చిన్నది కొనుక్కోమంటారు, పెద్దది కాదు పెద్దది కావాలంటే ఈ శ్రీచక్ర వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికాడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, డైరెక్ట్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఊర్లో శ్రీచక్ర కట్నం. నా దగ్గరికి శ్రీచక్రము వారి దగ్గర ఇప్పుడు ఒక 6 months బ్యాక్, ఇప్పుడు డిసెంబర్ లో నేను వస్తాను, నువ్వు నా ఇంటికి వచ్చుకోతున్నావు, నువ్వు వెళ్ళండి నా ఇంట్లో పిరమిడ్లో ఉంటే, కాదు నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, వస్తాను. నా దగ్గరికి ఎందుకు అమ్మా అంటే, కాదు నేను వస్తాను ఆవిడ. సరే కదా, వచ్చింది ఉంది. ఆ తర్వాత విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే అక్కడ శ్రీచక్ర కడతాకి ప్రణాళిక జరుగుతాకి మనకి ఇక్కడ జరుగుతున్నాయి. మనం ఇక్కడ అంగీకరించాలి. అక్కడ వెంటనే ఏదో అయిపోదు. మనకి ఏదైనా చెయ్యాలి అంటే దానికి మూలంతో పాటు మనకి ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు మన దగ్గర. అందుకే నా జీవితంలో అన్ని సవ్యంగా ఉన్నాయి, అన్నిటినీ అంగీకరిస్తున్నావు అని చెప్పాలి. మంత్రం ఇది, చాలా పెద్ద మంత్రం ఇది. నా జీవితంలో అన్ని సవ్యంగా ఉన్నాయి, అన్నిటినీ అంగీకరిస్తున్నావు అని చెప్పాలి. ఇది ఎంత పెద్ద మంత్రం అంటే చాలా వరకు కూడా మీరు రిలీఫ్ అయిపోతాక చాలా కష్టమేం కాదు, చాలా ఈజీ మంత్రం ఇది. అన్ని సవ్యంగా ఉన్నాయి, అన్నిటినీ అంగీకరిస్తున్నా. ఇది ఎప్పుడైతే చెప్తూ నేర్చుకున్నారో ప్రతి దానికి కృతజ్ఞత భావమే. ప్రతి దానికి ఆఖరికి మీకు జస్ట్ మంచినీళ్ళు ఇచ్చినా సరే ఆ మంచినీళ్ళు మీకు ఇచ్చినందుకు ఆనందపడాలి మీరు. ఓకే, ప్రతి దానికి ఆనందం తాండవం చేయాలి మనం. ఈ రోజు భోజనం దొరికినందుకు ఆనందపడాలి. అదేంటి, నేను కష్టపడ్డాను, ఉద్యోగం చేశాను, డబ్బులు సంపాదించాను, నాకు భోజనం దొరికితే పెద్ద గొప్ప విషయం ఏంటంటే అది కాదు. నీకు యూనివర్సిటీ పెట్టాలనుకున్న కానీ పెడుతున్నాడు భోజనం మీకు. ఫస్ట్ ఉంచాలనుకుంటే ఈ లోపల మీ ఆవిడ కీ ఇచ్చిందంటే నువ్వు ఫస్టే ఉంటావు, మీ ఆయన కీ ఇస్తే మీరు ఫస్టే ఉంటారు. అక్కడ మీ ఇంట్లో బియ్యం ఉందా, రైస్ ఉందా, కూరలు ఉందా, బిర్యానీ చేసుకోవచ్చు సార్, ఆ రోజు ఫస్టే ఉంటారు మీరు. అంటే విశ్వం మీకు భోజనం పెట్టాలనుకుంటేనే పెడతాడు, లేకపోతే పెట్టదు. ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు వచ్చిన మాట అంటారు, మీరు మూడ్ ఆఫ్ చేసేసుకుని బిర్యానీ కూడా పక్కన పెట్టేసి తినకుండా కూర్చుంటారు. అవునా కాదు? అంటే మీ నోట్లోకి భోజనం వెళ్ళాలన్నా సరే విశ్వం మిమ్మల్ని అంగీకరించాలి. ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక లెక్క ఉంటది. ఈ రోజు క్లాస్ చెప్తున్నానంటే ఈ క్లాసు వల్ల ఎంతమందికి బ్లాకేజెస్ ఉన్నాయో దీని వల్ల చూసుకుని
మీరు బయటకు వస్తానికి ప్రయత్నించండి. చాలా మంది ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ప్రామిసెస్ చేసేస్తారు. డోంట్ ప్రామిసెస్, అసలు ప్రామిస్ చేయకూడదు ఎవరికి కూడా, ఏ విషయంలో. ఇది వస్తే అది కట్టేస్తాను, అది వస్తే ఇది కట్టేస్తాను. మీరు వస్తే కాదు, మీరు కట్టిన తర్వాత మాట్లాడండి, కట్టకుండా మాట్లాడద్దు. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక జన్మ కాదు, మళ్ళీ 4 జన్మలకు మీరు పునాది వేసుకుంటున్నారు ఇక్కడ. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మీరు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వెళ్తున్నారు, మళ్ళీ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ లోకి వెళ్తున్నారు మళ్ళీ. అందుకే ప్రామిసెస్ చేయొద్దు ఏ విషయంలోనూ. చేస్తే పని చేసి వచ్చేయండి, లేదా ప్రామిసెస్ చేయొద్దు ఇక్కడ. ప్రతిదీ అంతే ఇక్కడ, ప్రతి దానికి కూడా లెక్క ఉంటుంది, లెక్క ప్రకారం జరగాలి ఏ విషయం జరిగినా సరే. అందుకే గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే మన నుంచి వచ్చిన పని ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి, అసలు మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా. ఇక్కడ ఎంతమంది కరెక్ట్ గా ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేయండి. నేను 2 చేతులు ఎత్తాను, నేను డబుల్ కరెక్ట్. ఓకే, గుడ్. అందరూ కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి క్లాస్ వింటున్నారు. ఆచరిస్తంటే 2 చేతులు ఎత్తండి. అందరూ కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి క్లాస్ వింటున్నారు. మళ్ళీ డౌట్ ఎందుకు దీంట్లో? అంటే ఇక్కడ ఏంటి అంటే కరెక్ట్ గా ఉంటాం అంటే ఏంటి, ఆత్మస్థితిలో ఉంటాం, పరమాత్మ స్థితిలో ఉంటాం. అందుకే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, ఎవరైనా సరే వచ్చి మీ దగ్గరికి వచ్చి నువ్వు ఎవరివి అంటే, ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరంటే ఐఎమ్ స్పిరిచువల్ వర్కర్, ఐఎమ్ స్పిరిచువల్ ఎంప్లాయ్ అని చెప్పండి. విశ్వం కోసం పనిచేస్తా వచ్చాం మనం. మామూలు అందరూ కూడా ఏదో పని చేసుకుంటూ వచ్చారు. మనకి ఇక్కడ తెలియకపోవచ్చు మన వాల్యూ. 10 years తర్వాత ఎవరయ్యా ఉంటారు అంటే ధ్యానం బాగా చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎలా ఉంటారంటే ఇప్పుడు ఎవరో రిలయన్స్ అంబానీ ఉన్నారు చూసా, ఆ టైప్ లో ఉంటారు మీరు అందరూ కూడా. ఎందుకు అంటే అప్పటికి మన నాలెడ్జ్ ఇంకా పెరిగిపోతుంది. డిమాండ్ ఎవరికి ఉంటుందంటే స్పిరిచువల్ పర్సన్స్ కి మాత్రమే ఉంటుంది. ఏదన్నా చేసేది ఈ విశ్వాన్ని కాపాడేది స్పిరిచువల్ ఎంప్లాయీస్ మాత్రమే, ఇంకెవ్వరు కాపాడరు. అందు గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాను, నాకు ఏమీ రావట్లేదు, అది ఇది కాదు. నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. ఒకే రోజు ఇప్పుడు ఇదే గణేష్ ఇది వరకు క్లాసులు చెప్పేటప్పుడు 10 మంది ఉండేవారు. 10 మంది గ్రూప్ నుంచి ఈ రోజు 100 మంది గ్రూప్ దాకా అయిందా మనకి? యూట్యూబ్ లో ఎత్తుంటే ఎక్కువ మంది చూస్తున్నారా? అంతే, మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే ప్రయత్నం. మనం కరెక్ట్ గా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తా ఉంటామో మనం ముందుకు వెళ్తాం అంతే. ఈ రోజు ఏదో మొదలు పెట్టేసి రేపు పొద్దున ఎవరు రావట్లేదు మానేసి, ఎల్లుండి మానేసి, ఓ రోజు వచ్చి ఓ రోజు రాక, అది కాదు. చాలా సిన్సియర్ గా చేయాలి, ఎఫెక్టిబుల్ గా చేయాలి. గూగుల్ మీట్ ఉన్నప్పుడు నేను బండి మీద నడుపుతా మీటింగ్ అటెండ్ చేసిన రోజులు ఉన్నాయి తెలుసా. బండి డ్రైవింగ్ చేస్తా ఒక్కొక్కడిని అలౌ చేసి ఆ రోజు క్లాస్ ఆగకూడదు, ఆ మాస్టర్ చేతి క్లాస్ చెప్పించాలని చేసిన రోజులు ఉన్నాయి తెలుసా. ఎవరో టీం వర్క్ లేకపోతే. అంటే అది నవ్వు వస్తుంది ఇప్పుడు ఎలా చేశానని. అంటే ఏంటి అంటే ఆఖరికి మన పని ఏది ఉన్నా సరే ఆ రోజు ఆ క్లాస్ 8:30 నుంచి 9:30 వరకు క్లాస్ మాత్రం కంపల్సరీ ఆగకూడదని ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే ఆ పని చేసే వాళ్ళు ఉన్నారు. అంత సిన్సియర్ గా ఉండాలి మనం. అంతేగాని 8 గంటల 9 గంటల క్లాస్ అంటే 9:30కి మెడిటేషన్ అయిపోయాడు వస్తే బెస్ట్ కదా, ఆయన కాసేపు సోది చెప్తాడు, సోది నుంచి వెళ్ళిపోతే బెస్ట్ కదా, రాత్రి ఈ రోజు మళ్ళీ వెళ్ళకపోతే ఏముంది సీరియల్ చూస్తే బెస్ట్ కదా, రేపు యూట్యూబ్ లో వేస్తారు కదా అనుకుంటే అవన్నీ నడవు. మీరు ఎంత సిన్సియర్గా ఉంటే అంత సిన్సియర్గా మీకు వస్తుంది అంతే, నాకు సంబంధం లేదు. నేనైతే వెళ్ళిపోతున్నాను ఈరోజు. ఓకే, బాయ్. జై హో పత్రిజీ. ఎవరన్నా మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే మాట్లాడకపోతే ఇంకా మంచిది. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. ఎవరన్నా మాట్లాడిపోతే హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే నేను మా ఇంటికి వెళ్ళిపోతే మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. నమస్తే సార్. చెప్పమ్మా. చెప్పమ్మా. సార్ సార్ అందరం సార్ కు క్లాస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఎవరు కూడా ఇప్పుడు మనం చెప్పట్లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అదే థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో థ్యాంక్ యూ సార్. జై హో పత్రిజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మనం యూ. ఫస్ట్ చెప్పిన పాయింట్స్ అన్ని చాలా బాగున్నాయి సార్. జై హో పత్రిజ్, జై హో పత్రిజ్. హ్యాండ్ రైట్ చేయండి, హ్యాండ్ రైట్ చేయండి, హ్యాండ్ రైట్ సార్ చేయండి. సార్ మీరు చెప్పినవన్నీ బాగున్నాయి. అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాలి అన్నమాట ఎందుకు వచ్చామనేసి. ఒక్క అదే నిమిషం కదా సార్ ఆగమ్మా, ఇప్పుడు మనం ఒక్క ధ్యానం ఒక్క నిమిషం చేయడానికి ఆగు. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే, మాట్లాడమ్మా. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎందుకు వచ్చాము ఆ పర్పస్ తెలుసుకోవడానికి మీరు చెప్తున్నారు కదా సార్, చాలా బాగా గురించి చెప్పారు. అంటే మనం ముందు తెలుసుకోవాలి ఎందుకు ఇక్కడికి వచ్చాము, మన పని ఏంటి, ముందు ఆ మూలానికి పట్టుకోవాలండి సార్. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కదా, ధ్యానం చేయడానికి వచ్చామని నేను అనుకుంటున్నాను. ఇంకా క్లాస్లో మరి